హాయ్ అండి. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైవ్‌లో టాస్క్ జరుగుతుంది. లైవ్ అప్డేట్స్ ఇస్తాను. మొత్తానికి సంజ, శ్రీజ హౌస్‌లో ఉండాలి అని ఒక గ్యాంగ్ అయితే గట్టిగానే శ్రీజ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక 2 గ్యాంగ్‌లే విడిపోయారు. కన్ఫర్మ్‌గా మాక్సిమం హేమ, హేమిలందరూ శ్రీజ వైపే ఉన్నారు. కళ్యాణ్ గాని, డెమన్ గాని, రీతు గాని, సంజన గారు గాని ఆల్మోస్ట్ మాక్సిమము మన గౌరవ్ అయితే భరణి గారి మీద కొద్దిగా రివెంజ్ తీసుకోవడానికి ఇటువైపుకి వచ్చేసాడు. కొంత నిఖిల్‌ని, ఇమాన్యుయల్‌ని రిక్వెస్ట్ చేశాడు భరణి గారు. కొంత ఇమాన్యుయల్, నిఖిల్ ఇటువైపు అయితే రావడం జరిగింది. ఇక తనూజ, అలానే దివ్య, మాధురి గారు వీళ్ళని సపోర్ట్ చేశారు. మంచి గట్టి టాస్క్ అది. ఆ టవర్స్ కట్టాలి, ఆ కట్టేటప్పుడు ఆపాలి, దాన్ని పడగొట్టాలి. ఇది టాస్క్ అనమాట. చాలా ఫిజికల్ టాస్క్. అసలు డెమ్మన్ అయితే ఇరగదీస్తున్నాడు, లాక్ చేసి పారేస్తున్నాడు, గట్టిగానే ఆడుతున్నారు. ఇందులో హైలైట్, క్యూట్, చాలా ఫన్, షాకింగ్ విషయం ఏంటంటే మొదటి రౌండ్ అయిపోయేదాకా గట్టిగా భరణి గారిని సపోర్ట్ చేస్తున్న మాధురి గారు సడన్ గా ఏమైపోయిందో అంటే కొద్దో గొప్ప భరణి గారు వచ్చిన తర్వాత తనూజ కొంత ఆయనతో దగ్గరగా ఉండటం, ఆయనతో కొద్దిగా మాట్లాడటము, నా దగ్గర ఉండట్లేదు ఈ అమ్మాయి అని రాగానే వెళ్ళిపోయింది అని ఒక చిన్న ఆలోచన అయితే తనకు వచ్చింది. కొద్దిగా ఉంటుంది కదా, రాగానే కొంత ఉంటుంది కదా, ఎక్కడో కొంత తనకి ఆ పొసెసివ్నెస్ కనపడింది. మాటల్లో ఉంది. సడన్ గా మధ్యలో అసలు అక్కడ ఏంటంటే టవర్ కడతారు సీజా వాళ్ళు, కానీ బాక్స్ లో నుంచి బయటికి నెట్టేస్తారు కాల్తో అనమాట. ఇక్కడేమో ఒకటే టవర్, ఒకటే ఇది ఉంటుంది అనమాట. టవర్ ఎత్తులోనే వీళ్ళది ఉంటుంది, కానీ బాక్స్ లో కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ వీళ్ళు ఉంటుంది, కానీ ఒకటే సర్కిల్ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర టవర్ ఎక్కువ ఉంటుంది, ఆ సర్కిల్స్ ఉంటాయి. అక్కడ చాలాసేపు వాగ్వాదం జరిగింది. సంచాలకుడిగానేమో నిఖిల్ కళ్యాణ్ కనపడుతూ ఉంటాడు. మరి అప్పటిదాకా గట్టిగా ఫైట్ చేస్తుంది అనమాట. మీది మొత్తం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది, మీరు బాక్స్ లో లేదు, మీది బాక్స్ లో లేదు అని చెప్పి దివ్య, మాధురి గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తారు సీజాకి ఆపోజిట్ గా, బర్నీకి సపోర్ట్ గా. కానీ లాస్ట్ లో మరి ఏమైందో మనకు లైవ్ చూపించలేదు, కానీ డైరెక్ట్ గా సో మీరు ఆ రూల్ పెట్టలేదు కాబట్టి బాక్స్ లోనే ఉండాలి టవర్ రూల్ పెట్టలేదు కాబట్టి ఆ పరంగా ఎక్కువ టవర్ ఉంది కాబట్టి అని చెప్పి టక్కని సీజా గారికి సపోర్ట్ చేస్తారు. అప్పటిదాకా ఫైట్ చేయడం ఎందుకు, సో ఇది రూల్ కాదు, అది మీరు బాక్స్ లో ఉండాలని అప్పటిదాకా చేసి ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఇదేంటి. అక్కడ నుంచి కరెక్ట్ టీమ్ షిఫ్ట్ చేస్తారు, ఇటు పక్క కూర్చుంటారు, అలానే సీజా గట్టిగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ వైపు ఎంకరేజ్ చేస్తారన్నమాట. ఏం జరిగింది ఈ లోపల, ఎందుకు మాధురి గారు సడన్ గా ప్లేట్ ఫిరాయించారు, ఒక్కసారి తనూజాకి శ్రీజాకి ఇద్దరికి షాక్ ఇచ్చారు. ఓ పక్క తనూజ ఎందుకు ఇలా చేసింది అన్నట్టు, శ్రీజా గారు నాకు చేయడం ఏంది మాధురి గారు అని ఒక షాక్ లో ఉండే విధంగా ఎంకరేజ్మెంటే కాదు టీం మొత్తం మార్చేశారు. ఏమై ఉంటది అసలు, శ్రీజా లోపలికి అడుగు పెట్టకూడదని కోరుకున్న మాధురి గారు ఎందుకు సపోర్ట్ చేశారు అంటే అది క్లియర్ గా తనూజ కొద్దిగా అటు పక్క భరణి గారు రాగానే అన్న విషయం ఏదైతే ఉందో అక్కడే అనమాట. ఆయన వస్తే మళ్ళీ మేబీ తన దగ్గర అయిపోతారేమో ఒక పొసెసివ్నెస్ చూపిస్తుందా, లేదు ఇంకేదన్నా తనకి నచ్చలేదా, లేదు శ్రీజాకి నేను తిట్టినా కూడా నేను శ్రీజాకి సపోర్ట్ చెయ్యాలి ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందా, అమ్మాయి నన్ను ఎంత ఇచ్చేసినా కూడా నేను మాత్రం పాజిటివ్గా ఉన్నాను అనే ఒక వెర్షన్ని ఆడియన్స్కి చూపించే క్రమంలో ఏదన్నా మైండ్ గేమ్తో స్ట్రాటజికల్గా తను చేసిందా, ఈ విషయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. వెబ్సైట్లో మనం పూర్తి తెలుసుకుందాం. ఇక చాలా టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంది. సెకండ్ లెవెల్ కూడా అదే టాస్క్. గట్టిగా ఇమాన్యుల్కి దెబ్బ తగిలినట్టుంది. ఇమాన్యుల్ ప్లేస్లో రాము వస్తాడు. గట్టిగా అసలు డెమన్ కానీ బాగా విపరీతంగా ఆడుతున్నారు. ఈయన కూడా భరణి గారు కూడా చాలా ఇది మేబీ ఈ టాస్క్ లోనే ఏదైనా జరిగి ఆ భరణి గారికి ఏదైనా ఫ్రాక్చర్ అవ్వటము, ఆయన అక్కడ హాస్పిటల్ అవ్వడం జరుగుతూ ఉండొచ్చు అనుకుంటా. ఈ మధ్యలో కొంత సంజన, తనుజాకి అను దివ్యాకి కొంత కిచెన్ లో హౌస్ ని అన్నం రాము కోసం పెట్టిన రైస్ ని వేరే వాళ్ళు తినేస్తారు, డెమన్ తినేస్తారు. అది నాకు చెప్పాలి కదా మీరు. ఆమె తనుజ కూడా ఇంటిమేట్ చేయదు, ఆమె ఎప్పుడో పొద్దున అనుకుని తినేయచ్చు అని చెప్పేసి అంటుంది అనమాట. వాళ్ళ మధ్య కొద్దిగా చిన్నగా ఈ కిచెన్ మానిటర్ దగ్గర చాలా ఇష్యూ వస్తుంది. నేను అందరి దగ్గరికి రాలేను, ఇవ్వలేను, మీరే వచ్చి తీసుకొని రండి అని కొంత. సో తనూజాలో ఉన్న చిన్న గ్యాప్ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటికి చాలా డీసెంట్ గా చేయడానికి ట్రై చేసింది. సో డెమని పిలిచినప్పుడు కూడా మాధురి గారు చెప్పేది గట్టిగా అరవమాకండి, చిన్నగా అరవండి, చిన్నగా అడగండి తన్ని అని. అలాంటి జాగ్రత్తగా చేసిన తనుజ మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయ్యి తన వాయిస్ ని ఒక ఇరిటేషన్ లాగా, ఒక ఇదిలాగా మాట్లాడటం అన్నది ఎక్కడో అంటే ఒక స్టమాన్ గా వాయిస్ వస్తుంది అనమాట. సో మేబీ తన పాయింట్ వెర్షన్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని కూల్ గా కనుక డీల్ చేసినట్టయితే బాగుండేదో అని ఫీల్ కలిగింది నాకు. దివ్య కూడా క్లియర్ గా తను పాయింట్ అంటే నాకు ఇచ్చా, నువ్వు కర్రీ చేయమని చెప్పేసి, నువ్వు రైస్ నువ్వు చేయాలని చెప్పావు. అక్కడేమో మాధురి గారు అంటే నువ్వు తినేస్తావేమో అనుకుంటారు వాళ్ళు, కానీ అది ఎవరికి మిగిల్చింది అన్న విషయము చెప్పదు. సో చెప్పనప్పుడు ఆటోమేటిక్గా మా దివ్య గారు ఏమనుకుంటారు, సో అది మిగతా వాళ్ళు కూడా అవుతుంది కదా తినేయచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారన్నమాట. సో అది నాకు ఎందుకు చెప్పలేదు, నువ్వు నాకు చెప్పాలి కదా, మీరు నన్ను అడగాలి కదా అని చెప్పేసి అంటది. నువ్వు అడగాలి కదా అన్నప్పుడు నువ్వు కమ్యూనికేషన్ ఇవ్వాలి కదా, అది ఏంటి ఎప్పుడు ఎందుకు ఉంచారంటే కమ్యూనికేషన్ ఇస్తే వాళ్ళు ఆగుతారో తెలియలేదు కదా. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ వచ్చింది. ఆల్రెడీగా దివ్యాకి తనుజ మీద ఒక నెగిటివ్ ఉంది, ఎందుకంటే సో
సో గౌరవ్ సజెషన్ చేసేటప్పుడు కొంత గౌరవ్ ఈయనకి సపోర్ట్గా బర్నీ గారికి సపోర్ట్ కాదు కానీ తన స్టాండ్ మనం చెప్తుంది. అప్పుడు ఏమంటదంటే బర్నీ గారితో తనుజ గారు, సో మీరు మీ గురించి మీ పాయింట్ అప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది అనవసరంగా, తను ఎందుకు స్టాండ్ తీసుకుంటుంది. తన వెర్షన్ ఏంటంటే ఇప్పటికే బయట రప్చర్ అవుతుంది. సో మీరంటే నేను వస్తున్నాను, నేను వస్తే వాళ్ళు వస్తున్నాను, ఎందుకు అనవసరంగా మీ ఆటను మళ్ళీ బ్లేమ్ చేస్తుంది, మీకు సపోర్ట్గా ఎందుకు దివ్య వస్తున్నారు, ఒక టాక్ ఎందుకు బయటకు తీసుకురావాలని ఇంటెన్షన్ అడిగితే అక్కడ తను అడిగేస్తాడు, నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు మధ్యకు వచ్చావని చెప్పి. అక్కడ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది దివ్య. సో ఈ అమ్మాయి మళ్ళీ నన్ను ఇచ్చేస్తుంది అంటే నేను రాకూడదా, అంటే ఆయన ఉన్నాడు కాబట్టి నా పాయింట్ నేను చెప్పుకోకూడదా, అంటే ఆయన ఉంటే ఇక నేను నా పాయింట్ చెప్పకుండా నేను ఉండాలా, సో నేను మిగతా వాళ్ళందరూ ఆమె చాలా పాయింట్స్ చెప్పాను, నేను మధ్యలోకి రాలేదు కదా, ఒక గౌరవ దగ్గర ఎందుకు వచ్చాను, ఆ పాయింట్లో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి అది కొద్దిగా ట్రిగ్గర్ అయ్యి ఆ గొడవ ఇక్కడ దాకా లాక్కొచ్చింది. హైలైట్ ఏంటంటే మాధురి గారిది సింపుల్ సూపర్ అసలు. సో తనుజాకి ఇటుపక్క శ్రీజాకి ఇద్దరు షాక్ ఇచ్చారు. దీని వెనక ఉన్న ఇంటెన్షన్ ఏంటి, దీని వెనకాల స్ట్రాటజికల్ గేమ్ ఏంటి, ఆమె ఎందుకు సడన్ గా అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకు శ్రీజాకి సపోర్ట్ చేస్తున్నారు, సో మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. బాగుంది టాస్క్, కానీ చాలా ఫిజికల్ అయ్యింది, చాలా హైలీ ఫిజికల్ అయ్యింది. అందులో కొద్ది బలంగా ఉన్న గౌరవ్ కానీ ఇటు పక్క ఇటు వచ్చేసరికి డెమన్ కానీ వీళ్ళెవ్వరు తగ్గేవాళ్ళు కాదు. బర్నీ గారు కూడా చాలా గట్టిగా ఆడతారు. ఇమాన్యువేల్ ఏమో కష్టపడతాడు బాగా, స్టామినా లేకపోయినా తను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు అనమాట. కానీ డెమన్ తట్టుకోవడం చాలా చాలా కష్టం. సో ఫస్ట్ దాంట్లో క్లియర్ గా వాళ్ళు చేశారు. సెకండ్ దాంట్లో కొద్దిగా సీజా కొద్దిగా మనకు పూర్తి చూపించలేదు, కానీ అక్కడ లాక్ చేసినా కూడా టవర్ ని నిర్మించుకోలేకపోయింది. రెండు సెకండ్ లెవెల్లో ఇద్దరు చేయలేకపోతారు, కానీ అక్కడ చాలాసేపు లాక్ చేస్తాడు. అక్కడ ఇద్దరిని లాక్ చేస్తాడు అక్కడ మా డెమన్ హరీష్ అటు పక్క నిఖిల్ ని, అటు పక్కకు వచ్చేసరికి ఏమో బర్నీ గారిని. నిఖిల్ కూడా చాలా 100% పెట్టాడు, ఎఫర్ట్స్ పెట్టాడు అనమాట. కానీ డెమన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు ఫిజికల్ కాబట్టి. సో ఇది హెమాయేమీలందరూ కొద్దిగా సీజా వైపు గట్టిగానే మ్యానిపులేట్ చేసేసింది, సీజా గట్టిగానే అందరినీ లాక్కొని ఉంది. అటుపక్కకు వచ్చేసరికి ఆ రిక్వెస్ట్ చేసుకుంటేనే మనకి ఇటు పక్క ఎమాన్యుయల్ కానీ నిఖిల్ కానీ వచ్చారు. ఈ లోపలే ఒక రౌండ్ వేసేసింది క్లియర్ గా, ఎందుకంటే అతనికి అవకాశం ఉంది. కంపల్సరీ కళ్యాణ్ వైపు ఆడలేడు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా, డెమన్ పక్కా హెల్ప్ చేయాల్సిందే, డెమన్ పక్కా ఉంటే రీతూ ఉండాల్సిందే. అలానే గౌరవ్ ఆటోమేటిక్ గా బర్నీకి ఆపోజిట్ గా ఉంటాడు కాబట్టి వెళ్ళిపోయింది. ఇటు పక్క సాయి కావచ్చు, తనుజ గారు కావచ్చు, సంజన గారు కావచ్చు, ఈ బ్యాచ్ అంతా ఇటువైపు ఇటువై వచ్చేస్తారు. ఇంకా అటు పక్క మిగిలింది ఎవరైనా ఉన్నారు అంటే తనుజ, దివ్య, అటు పక్క రాము కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా మన సుమన్ గారు ఉంటారన్నమాట. సో కొద్దిగా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇమాన్యువేల్, అలానే ఇటు పక్క వచ్చేసరికి నిఖిల్ వస్తారు. వీళ్ళిద్దరు కొద్దిగా జెన్యున్ కష్టపడ్డారనిపించింది. చూద్దాం మరి అసలైన టాస్క్ లో ఏం జరిగింది. సో ఇక్కడ మాధురి గారి ఫ్లిప్ కి ఏంటి రీజను, అలానే ఫిజికల్ టాస్క్లో ఎవరికి ఎంత బాగా దెబ్బలు తగిలాయి, ఏం జరిగింది పాపం, అది అనవసరంగా ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకున్నారా, అది ఎంత డేంజర్ అయింది, పర్లేదు బాగానే ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. అయినా కూడా ఇలాంటప్పుడు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్. సో గేమ్ లానే చూడాలి, ప్రికాషన్స్ చూసుకుంటూనే గేమ్స్ ఆడించాలి. తను ఇంకా వస్తారా రారా ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి మనకి. మొత్తం మీద సీజా లోపలికి ఎంటర్ అవ్వడం అనేది కరెక్టా కాదా, అంటే ఇప్పుడు సీజాని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కరెక్ట్గా ఆలోచిస్తున్నారా, సీజా ఎంటర్ వస్తే తన ప్లేసర్కి నష్టమా కష్టమా. ఎవరైనా ఏమనుకుంటారు, కాంపిటీటర్ రాకూడదని కోరుకుంటారు, అంతే కదా. అలాంటి విషయంలో వీళ్ళందరూ సీజాని ఎందుకు కోరుకుంటున్నారు, సీజా రావడం మూలంగా వాళ్ళకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా, ఏ ఉద్దేశంతో సీజా రావాలని కోరుకుంటున్నారు. అఫ్ కోర్స్ కొద్దిగా గొప్ప డెమన్ కానీ కళ్యాణ్ కానీ వెరీ హ్యాపీ వాళ్ళు, ఎందుకంటే తను కనుక వస్తే సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అందరూ కలిసి ఆడే అవకాశం ఉంటుంది. కానీ రీతు ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకంటే రీతు ప్లేస్ కి మంచి కాంపిటీటర్ అవుతుంది సీజా కంపల్సరీగా. మరి ఎలా డీల్ చేస్తుందో కూడా చూడాలన్నమాట. చూద్దాం. పూల్ ది ఎపిసోడ్ చూసేదాం మనకు ఐడియా రాదు. థ్యాంక్ యూ.